కేసీఆర్ ఏమన్నారు ఈ ప్రాజెక్ట్ గురించి అసెంబ్లీలో ఒకసారి మాట్లాడి చూద్దాం. చూసిన తర్వాత ఆయన ఏ కాంటెక్స్ట్ లో అన్నారు ఒకసారి మీరు చెప్పండి. ఎస్ పీసీఆర్, ఒకసారి కేసీఆర్ ఏమన్నారు ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్ గురించి? ఎందుకంటే చాలా వైరల్ అవుతుంది లాస్ట్ 3-4 ఏమన్నా చెప్పరాదు. నేను మొదలే చెప్పాను కదా, మళ్ళీ అంటే నాకు అర్థం కాదు ఈ సమస్య మాట్లాడడానికి. ఆయన చెప్పిన దానికి ఇప్పుడు నేను చెప్పిన దానికి అవసరమా? లేదు, మీ గురించి కాదు, లాస్ట్ 2-3 days గా వైరల్ అవుతుంది కాబట్టి మీరు మీరంటే నేను చెప్తాను తొందరగా వాటర్ ఇవ్వాలన్న ఉద్దేశంతో అన్నారు కదా. అంతే, తొందరగా అయ్యో ఆలస్యమవుతున్నది ఎట్లా అని చెప్పేసి అందుకే పాలమూరు రంగారెడ్డి ప్రారంభం చేశాడని కూడా ప్లే చేద్దామా వద్దా? ప్లే నాకైతే అవసరం కాదు, నేను చూడాల్సిన అవసరం లేదు. వ్యూవర్స్ కు మీ ఇష్టం ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకోండి. మీ అభిమతాలు బయటపడుతున్నాయి కానీ అంతే. మరి అదే నేను ఒక మాట అడుగుతా. అదే మీ బాధ్యతగా, ఇది రాజకీయం మళ్ళా అదే మీడియా కానీ వీళ్ళు కానీ ఎన్నికల ముందు 3 పిల్లర్లకు 350-400 కోట్లు కూడా ఖర్చు కాదు. ఏమన్నారు? 1,00,000 కోట్లు అన్నారు. ఎవరన్నారు? కింది స్థాయి నుంచి, మధ్య స్థాయి నుంచి, దేశ స్థాయి నాయకులను తీసుకొచ్చి 1,00,000 కోట్లు, అదేదో వాళ్ళకి తెలిసినట్టు 93,000 కోట్లు ఖర్చు పెట్టిన దాంట్లో 1,00,000 కోట్ల 350-400 కోట్లు డ్యామేజ్ అయిందని తెలిసిన తర్వాత అందులో 1,00,000 కోట్ల పోనీ ఓకే వీరు అన్నారు కమిషన్ ఎంక్వైరీ చేయండి అని. వాళ్ళ ఉద్దేశం వేరే. కమిషన్ వేస్తే కమిషన్ ముందు రాహుల్ గాంధీ వచ్చాడా? ముఖ్యమంత్రి వచ్చాడా? లేకపోతే మిగతా మంత్రులు వచ్చారా? శాసనసభ్యులు వచ్చారా? ఏ బేసిస్ మీద మీరు అన్నారు ఆ రోజు? దీనికి సమాధానం చెప్తారా? చెప్పరు. ఇవి రాజకీయాలు. ఆ మాట నేను మాట్లాడకూడదు. అందుకే ఇప్పుడు గదే అవుతుంది మళ్ళీ. అదే అంటే ఒక్క మేడిగడ్డలో ఒక పిల్లర్ కూలితే మొత్తం 1,00,000 కోట్లు వృధా అన్నది కరెక్ట్ కాదని మీరు అంటారు. కరెక్ట్ కాదు వాస్తవాన్ని చెప్తున్నా. అటువంటిప్పుడు అది దాన్ని ఉపయోగించుకొని క్యాపిటలైజ్ చేసుకుందామనే ఆశ. రాజకీయాలు అధికారం కావాలి, చేస్తారు. చేసిన తర్వాత మరి మీరు అన్నారు కదా, మీరు కమిషన్ ఒక్క నిమిషం నువ్వు అగ్రి మీరు అగ్రి అయినా కాకుండా నా అభిప్రాయం మారదు కదా. పాయింట్ అది కాదు. మీరు అగ్రి అయితే నేను సంతోషపడాలి, మీరు డిఫర్ అయితే నేను వ్యతిరేకించాలా? కాదు కదా, పాయింట్ అది కాదు. అట్లా అన్నప్పుడు కమిషన్ ముందుకు ఎందుకు రాలేదు వీళ్ళు? ఏ బేసిస్ మీద చెప్పారో మీకు తెలుసా? బేసిసే తెలియనప్పుడు మీరు ఎట్లా అన్నారు? దీనికి సమాధానం వస్తుందా? రాదు. నాకు తెలుసు. అవి రాజకీయాలు అంతే. సో ఇప్పుడు పాలిటిక్స్